హోసన్నా పాడుదాం యేసు రాజునకు హోసన్నా పాడుదాం యేసు రాజునకు అన్ని కాలముల సన్నుతులు యేసునే అన్ని కాలముల సన్నుతులు యేసునే అన్ని జయగీతములతో శుభముతో వచ్చునటి శూరునకు స్తోత్రం శుభముతో వచ్చునటి శూరునకు స్తోత్రం హోసన్నా పాడుదాం యేసు రాజునకు హోసన్నా పాడుదాం యేసు రాజునకు దావీదు కుమారునకు దైవమునకు స్తోత్రం దావీదు కుమారునకు దైవమునకు స్తోత్రం బలదాని బలదానాయన బలదాని బలదానాయన సలురాను అన్ని కాలముల హోసన్నా పాడుదాం యేసు రాజునకు హోసన్నా పాడుదాం యేసు రాజునకు దావీదు కుమారునకు దైవమునకు స్తోత్రం దావీదు కుమారునకు దైవమునకు హోసన్నా పాడుదాం యేసు రాజునకు హోసన్నా పాడుదాం రాజునకు అన్ని కాలముల సన్నుతులు యేసునే అన్ని కాలముల సన్నుతులు యేసునే అన్ని కాలముల ఆదరింపబడుగా అన్ని కాలముల ఆదరింపబడుగా హోసన్నా పాడుదాం యేసు రాజునకు హోసన్నా పాడుదాం యేసు రాజునకు దావీదు కుమారునకు దైవమునకు
కట్ అయింది, అది ఆడు వచ్చేటప్పుడు కట్ అయింది. ప్రార్థన చేసుకుందాం పిల్లగా. ఇంతవరకు ప్రశిక్షణలో సహకరించినటువంటి పెద్దలందరికీ, సహకరించినటువంటి క్రీస్తులందు మన ఎస్ఐ సహకార సభ్యులైనటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనములను శుభములను తెలియపరుస్తున్నాం. మనం ప్రార్థన చేసుకుని పిల్లగా పాట పాడుకుంటూ దేవుడి మందిరంలో మనం ప్రవేశిద్దాం. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున I wish you all happy Palm Sunday. I wish you all happy Palm Sunday. యేసుక్రీస్తు వారు జయోత్సవంతో యెరూషలేములో ప్రవేశించినటువంటి శుభదినం ఇది. మనందరికీ కూడా జయం కలగాలి అని మనము తలంచేకరంగా జయోత్సవంతో ప్రభువుకు మహిమకరంగా మనకు ఆశీర్వాదకరంగా ఈ సంవత్సర కాలం అంతా ఉండాలి అని మనసారా కోరుకుంటూ అందరికీ కూడా ఈ సంవత్సర కాలం ప్రభు జయమును అనుగ్రహించి సమాధానమును అనుగ్రహించి ఆయురారోగ్యములతో మిమ్ములను మనలందరినీ నింపి నడిపించును కాక. ప్రార్థన చేసుకుని పాట పాడుచుండగా అందరం కూడా సంతోషంగా లోపలికి ప్రవేశిద్దాం. వాటర్ మంచిగా కొంతమంది పెద్దవాళ్ళు వచ్చారు. పెద్దవాళ్ళు యవనస్తులైనటువంటి వారికి ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. వాటర్ దయచేసి కొంత వారికి సప్లై చేస్తే మంచిది. వాటర్ సప్ప అందరూ కూడా మంచిగా నీళ్లు తాగి ఈ సర్వాధికారిమైన గొప్ప దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. 2020వ సంవత్సరపు మట్టలాదివారపు దినము నుండి ఈ 2021వ సంవత్సరపు ఈ మట్టలాదివారపు దినము వరకు ఎస్ఐయు సంఘాన్ని, కుటుంబాన్ని నైనా మరి తండ్రి అందరినీ మీరు కాపాడుతూ వచ్చిన నీ కృపా బాహుల్యతకై నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. గత సంవత్సరం ఇదే దినాన ఆన్లైన్తో ప్రారంభమైన ఎస్ఐయు సంఘ పరిచర్యలు నైనా ఈ సంవత్సర కాలంలో అనేక అనుభవాల ద్వారా మీరు నడిపిస్తూ వచ్చారు. ఈ దినం తిరిగి ప్రత్యక్షంగా దేవాన్ని సన్నిధిలో మేమందరం జయోత్సవంతో ముందుకు సాగుట కృపను అనుగ్రహించినందుకై నీకు వందనాలు తండ్రి. నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారిని జయోత్సవంతో నీ కుమారుడు యేసుక్రీస్తు వారి మా కొరకు సిద్ధపరిచిన మహా గొప్ప రక్షణను బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా తండ్రి. ఇదిగో మీరు నడిపించిన పెద్దలందరిని బట్టి, నడిపించిన సంఘ సభ్యులు, సహోదర సహోదరులు అనేక మంది క్రొత్త వారు వస్తున్నారు. వారందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో మేము ఈ పరిశుద్ధ మందిరంలో ప్రవేశిస్తుంటుండగా నైనా జరిగే ఆరాధన అంతట్లో కూడా మీరే మహిమ పొందండి. మీరే సమస్తములో సమస్తమై మేమంతయో జరిగించి మహిమ పొందమని, నీ మహిమలో సంఘమును మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని ప్రేమామయుడు యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పాట పాడుచుండగా అందరం కూడా లోపల ప్రాముఖ్యమైన ఘట్టంలోనికి ప్రవేశించబోతున్నాం. దేవుని వాక్యాన్ని మనము దయచేసి అందరం కూడా మంచిగా ఆలకిద్దాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన మన మధ్యలో పెద్దలు దేవరాజు గారు ప్రార్థనలో కనిపించారు. దయచేసి అందరం కూడా ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తున్నాం. ప్రభు స్వరాన్ని మనం అందరము వినగలుగున్నట్లుగా ప్రభు తన వాక్యం ద్వారా మనందరినీ బలపరిచి ఆశీర్వదించినట్లుగా
ప్రార్థనలో ప్రభు సహాయాన్ని కనిపెడతాం. పెద్దలు దేవదాసు దయచేసి అందరి తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధమైన దేవాది దేవా, జీవము గలని యువాని మనకు ఉద్యోగకరమైన దేవాది దేవా, ఈ పరిశుద్ధ దినం ఆయన, ఈ పరిశుద్ధ ఆదివారం ఆయన, ఈ విశ్రాంతి కాలం మాకందరికీ అనుగ్రహించి ఈ దినం పట్టణాదివారం పండుగను చేసుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఈ సమయాన్ని మాకందరికీ అనుగ్రహించడానికి ఆయన. మా ఇక్కడ చేరిన బిడ్డలందరి బట్టి వదనాలైనా, బిడ్డలందరినీ నడిపించే విధానం బట్టి వదనాలు. గత వారకాలంతో కాపాడే నా తండ్రి భావనకు వేలాది వేల వందనాలు తండ్రి. మా సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి అభివృద్ధి పరచండి ఆయన. బిడ్డలకు కావాల్సిన అవసరాలు అక్కరలు, ఆరోగ్యం, బలం, శక్తి, యువాని ఉద్యోగం, ప్రార్థనా శక్తిని చేకూర్చండి తండ్రి. ప్రతి కుటుంబంలోనూ కుటుంబ ప్రార్థన సమయాన్ని చేకూర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే సంఘ పెద్దల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన. వారు వృద్ధాపంలో ఉండగా వారిని ఆలయంలోకి రాలేకపోతున్నారు ఆయన. వారిని తాకండి, ఉంచండి, స్వస్థపరచండి, బలపరచండి, ఆరోగ్యపరిచి, ధైర్యపరచండి, సంపూర్ణ బలము చేకూర్చండి ఆయన. వారిని కూడా త్వరలో నడిపించి ఈ ఆలయంలో, ఈ సేవలో నీ వాక్యం వినుటకు వారున్నాం. మా సంఘంలోని యవనస్తులందరినీ దీవించి రక్షించి కాపాడండి. పరీక్షల కాలం తల్లి, పరీక్షలు రాబోతున్నాయి ఆయన. బిడ్డలు బాగా చక్కగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులు, మంచి విజయాలు చేకూర్చుకొని ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. చిన్న బిడ్డలను దీవించండి, గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, స్త్రీలను దీవించి రక్షించి కాపాడమని ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. అలాగే మా సంఘ కాపరి కొరకు మేము ప్రార్థన చేయగా మా ప్రార్థన నుంచి బిడ్డలు తాకి ముట్టి, స్వస్థపరిచి, బలపరిచి, ఆరోగ్యపరిచి, చక్కటి ఆరోగ్యం అనుకుంటూ వాళ్ళని శక్తిని అనుకుంటే తిరిగి నీ ఆలయంలోకి నడిపింపజేసినందుకే వేలాది వేల ఆయన. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో, బలంతో నింపండి. మా అందరి ప్రార్థన ఆయన చుట్టూ కావాలని కాపాడండి. ఆయన కుటుంబాన్ని దీవించండి, బిడ్డలందరినీ ఆశ్రయించండి తండ్రి. ఆయన చెప్పు వాక్యం ప్రతి ఉదయం నాటబడి, మొలకెత్తబడి ఉద్యోగపడి వాక్యం చేయించండి ఆయన. భయంకరమైన కరోనా వ్యాధి నుంచి ప్రపంచ మానవాళిని కాపాడండి ఆయన. వ్యాధి తిరిగి ప్రబలుచున్నది ఆయన. ఈ సేవకు ఆటంకం కలిగించున్న తండ్రి. ఆ వ్యాధిని తొలగించి వేయండి, అణిచివేయండి. మీరే దాన్ని అణిచివేయండి ప్రభువా. ఆ సైతాను వ్యాధిని తొలగించి కాపాడమని ప్రార్థన చేసుకుంటున్నాం. వ్యాధి సోదరు వారిని ఉంటండి, తాకండి, ధైర్యపరచండి, బలపరచండి, ఆరోగ్యపరచండి ఆయన. వ్యాధి సోదరు వారిని రెక్కల జాగం దాచి కాచి కాపాడి ఆరోగ్యం సుఖపరిచి దీవించండి, కాపాడండి ఆయన. వ్యాధి నివారణ కోసం పాల్పడుతున్న డాక్టర్లు, నర్సులు, స్కావెంజర్లు, పోలీసు వారిని, సైంటిస్టులు, రాజకీయ నాయకులని కాచి కాపాడండి ఆయన. మా ప్రార్థన ఆలోచించండి ఆయన. ఇప్పుడు దినమంతాన్ని జీవించండి ఆయన. ఈ యొక్క శుక్రవారంలో రాబోతున్నాను ఆయన. అది జరుపుకుంటామో లేదో అన్నట్లు మీరు శుక్రవారాన్ని చక్కగా నడిపించడంలో మీకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈశ్వర పండుగ జరిపించుకోవడంలో సహాయం చేయండి. మా కుటుంబాలందరూ కలిసి ఈ పొరుగు కాలంలో సంతోషంగా మీ ఆలయంలో జరిపించుకోవడం సహాయం చేయమని యేసుపాల్సిన విధానంగా అగ్రంగా వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రేరణ ఈ దినపు మన టెక్స్ట్. దయచేసి అందరూ కూడా బైబిల్ తెరచి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము. ఈ దినపు మన టెక్స్ట్ అందులోని ఒక వచనాన్ని, 1-2 వచనాలు చదువుకొని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. 9వ అధ్యాయము 9వ వచనము. బిగ్గరగా, స్పష్టంగా మీరందరూ ఆ భాగాలు చదవాలని మనం చేస్తున్నాను. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతి పరులను, రక్షణ గలవారునై, ధీరుడునై, గాడిదలు, గాడిద పిల్లలు ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సంతోషించుడి, ఉల్లాసంగా ఉండుడి. సంతోషించుడి, ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు.
నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. తిరిగి రండి పిల్లరా. ఇదినప్పుడు మన టెక్స్ట్ లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయము. ముప్పై 7వ వచనము 38 ఆ 2 వచనాలు అందరము బిగ్గరగా స్పష్టంగా భాగాలు చదువుతాం పిల్లరా. 19వ అధ్యాయం లూకాసు వార్త 37-38 వచనాలు. ఒలీవల కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. దయచేసి ఆ భాగం అండర్లైన్ చేసుకోండి పిల్లరా. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక. పరలోకమందు సమాధానము అండర్లైన్ చేసుకోండి పిల్లరా. పరలోకమందు సమాధానం. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, 2021వ సంవత్సరపు ఈ మఠాదివారపు దినాన ప్రభు పాద సన్నిధిలో మనమందరం ఈ విధంగా ప్రత్యక్షంగా పాల్గొని ప్రభును స్తుతించుట, ఆరాధించుట, ఇది మనకు ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం. ఎందుకనగా గత సంవత్సరం కరెక్ట్గా ఈ వారంతో ఆ కరోనా పరిస్థితులను బట్టి ప్రపంచమంతా కూడా కలవరం చెంది ఆరాధనలు స్టాప్ చేయబడినటువంటి వారం ఇది. అనగా మార్చి 21వ తారీఖున అది జరిగితే 22 జనతా కర్ఫ్యూ నుంచి ప్రారంభమైతే అక్కడి నుంచి లాక్డౌన్ మొదలైన వేళ జరిగిన మొట్టమొదటి ఆదివారం మట్టలాదివారం ఆన్లైన్ ఆరాధన మన SIU సంఘం ద్వారా మనం గత సంవత్సరం ప్రారంభించుకున్నాం. అందరూ కూడా మంచిగా ఆన్లైన్లో ప్రతి బుధవారము ఆదివారము ఆన్లైన్ ఆరాధనలు మీరందరూ వీక్షించారు, ప్రభువును మహిమపరిచారు. అయితే ఒక రకమైన అసంతృప్తి, ఒక రకమైన బాధ, నిర్లిప్తత మన హృదయాల్లో ఉండిపోయాయి. కారణం దేవుని సన్నిధిలో మనము ప్రత్యక్షంగా ప్రభువును ఆరాధించలేకపోతున్నామన్న ఆ వెలితి, ఆ కొరత. ప్రభు ఆ వెలితి కొరత తీర్చాడు పిల్లరా. మనందరి ప్రార్థనలు ఆలకించి త్వరలోనే కరోనా నుంచి, విశేషంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ కరోనా నుంచి చాలా వరకు విడుదల పొందుటకు, మంచిగా తిరిగి మనం ఆరాధనలు కలిగి ఉండుటకు, ఈ సంవత్సరం మళ్ళీ ఆ క్రిస్మస్ ముందటి నుంచి మళ్ళీ మనము మంచిగా ఆరాధనలో ముందుకు సాగిపోటకు ప్రభు కృపణించారు. మీరందరూ కూడా విశేషంగా స్పందించారు, సహకరించారు, మంచిగా ఆరాధనకు వస్తుంటున్నారు. అన్నిటిని బట్టి ఇంతగా మనల్ని ఈ లెంట్ డేస్ లో 40 దినాల పరిచర్యలో కూడా చాలా మంది ప్రతిరోజు మన ఆలయంలో వందల సంఖ్యలో మీరందరూ కూడా దేవుని మందిర సహవాసాన్ని కలిగి శిలువ సహవాసంతో మీరందరూ కూడా మంచిగా ముందుకు వచ్చినందుకు సంఘ కాపరిగా నేను ఎంతో సంతోషపడుతున్నా. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున సంఘం అంతటి కూడా హృదయమైన శుభములను, వందనములను తెలియపరుస్తూ మిమ్మల్ని అందరినీ గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తున్నా. దయచేసి పిల్లరా, అందరూ కూడా మంచిగా కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ఆలకించాలని కోరుతా ఉంటున్నా. ఈరోజు చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం. ప్రపంచ చరిత్రలో మనము 2 కోణాల్లో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నా. అంత ఒక అర్ధగంట మాత్రమే పిల్లరా. దయచేసి మంచిగా మీరు ఆలోచించండి. ఇంకా ఈ వారంలో మనము ప్యాషన్ వీక్ కలిగి ఉంటున్నాం కాబట్టి అలా ప్రతిరోజు వర్తమానాల్లో మరికొంత సమాచారంతో దేవుని వాక్యంలో ముందుకు సాగిపోతాం. కాబట్టి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ దినానే
పూర్తిగా దేవుడి వాక్యం ద్వారా అందించడం సమయాభావాన్ని బట్టి కష్టమవుతుంది. సహృదయంతో అర్థం చేసుకోవాలని మనం చేస్తా ఉంటున్నాను. ఈరోజు హిస్టారికల్గా, చరిత్ర పరంగా అనగా హిస్టారికల్ పర్స్పెక్టివ్ లో చారిత్రాత్మక నేపథ్యాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి దినం ఏమిటా? కారణం ఏంటంటే క్యాలెండర్ ఇవాళ మనం 2021 సంవత్సరం మనము మార్చి నెల 28వ తారీఖు అని మనం చెప్పుకుంటున్నాం. బాగుంది. 2021 ఎట్లా వచ్చింది? మార్చి అని మాసం ఎలా వచ్చింది? ఆదివారం అని ఎలా వచ్చింది? ఈ దినము యొక్క సమయం ఇవన్నీ కూడా కాలాలు ఎలా వచ్చాయి అనేటువంటిది వీటికి మూలం, వీటి వెనక ఆధారం, వీటి వెనక ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి మూలాధారము ఈ దినమే. కాబట్టి క్యాలెండర్ తయారు చేయబడడం చిన్న విషయం కాదు సుమా. అందులో ప్రపంచం క్యాలెండర్ను కొనసాగించుకోవడం. ఎందుకనగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కటి తయారు చేసినప్పుడు ఏదైనా అది ఒక ప్రాంతానికి పరిమితమైనది లోకల్గా, లేకపోతే వాళ్ళకున్న అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులకు మహా అంటే వాళ్ళ నేషన్కి ఉపయోగపడుతుంది, వాళ్ళగా ఆ యొక్క దేశానికి లేకపోతే జాతికి అంతవరకే పరిమితమైతాయి. ఎవరు ఏది తయారు చేసినా ఏం చేసుకున్నా కూడా ప్రపంచం అంతా కూడా ఆమోదించడం. ప్రపంచం ఆమోదించడం అంటే చిన్న విషయం కాదు. అలాగే ప్రపంచ ప్రజలందరూ కూడా ఆమోదించి ఇది కరెక్ట్ అని చెప్పేసరి ఆ కాలాన్ని దాన్ని కొనసాగించుకోవడం చిన్న విషయం కాదు. ఉదాహరణకు పండగలే మనం తీసుకుంటాం. పండగలు అన్నటువంటివి కూడా బాగా గుర్తుంచుకొని పిల్లలు. అందుకే సంఘ కాపరి చెప్పే ప్రతి మాట, ఉపయోగించే ప్రతి పదం అలాగూ గమనించాలని, మీరు ఆత్మీయంగా దాన్ని మంచిగా అర్థం చేసుకొని ప్రభువును మహిమపరచాలని నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నా. మనము పండగలు కలిగి ఉంటాం. గ్రామ పండుగలు ఉంటాయి, గ్రామాలకు పరిమితమైతాయి. కొన్ని ప్రాంతీయ పండుగలు ఉంటాయి, అక్కడికి మాత్రమే తెలుసు ఆ పండుగల గురించి, వేరే వాళ్ళకు తెలియదు. మరికొన్ని పండుగలు రాష్ట్ర స్థాయిలో జరుగుతాయి, ఆ రాష్ట్రానికి మాత్రమే తెలుసు, మిగిలిన రాష్ట్రాలు పెద్దగా వాటి గురించి ఆ పండుగలు చేసుకోరు. కొన్ని దేశ పండుగలు ఉంటాయి, ఆ దేశం మాత్రమే చేసుకుంటుంది, అక్కడే అయిపోతుంది. కానీ ప్రపంచమంతా కూడా ఏ రూపాన దాన్ని సెలబ్రేట్ చేసుకున్నా, ప్రపంచమంతా నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు, న్యూస్ NEWS వీటందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా క్రిస్మస్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు, గుడ్ ఫ్రైడే అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు, ఈస్టర్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. పిల్లల అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం, యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుత్థానం ప్రపంచమంతా కూడా, దయచేసి ఇది అందరూ గుర్తుంచుకోవాలని మనం చేస్తున్నాం. ఎందుకనగా హిస్టారికల్ పర్స్పెక్టివ్ లో ఈ దినాలకు ఉన్నటువంటి ప్రాధాన్యతను నేను మీకు తెలియపరుస్తా ఉంటున్నాను. కనుక ప్రపంచ పండుగలుగా ప్రపంచమంతా సెలబ్రేట్, ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే చాలా విభేదాలు ఉంటాయి, పరస్పర వైరుధ్యాలు ఉంటాయి, భిన్నాభిప్రాయాలు ఉంటాయి, రకరకాలైన వాళ్ళు చేసుకుంటే మనం ఎందుకు చేసుకోవాలనేటువంటివన్నీ కూడా ఉంటాయి కొంత ఆ పరిస్థితుల్లో. కానీ ప్రపంచమంతా ఆమోదం కలిగి, అది గుడ్ ఫ్రైడే అంటే ప్రపంచం హాలిడే, వరల్డ్ హాలిడే. ఒక ఆంధ్రప్రదేశ్ హాలిడే కాదు, ఒక ఇండియా మన భారతదేశమే హాలిడే కాదు సుమా. ప్రపంచమంతా హాలిడే డిక్లేర్ చేయబడుతుంది, చిన్న విషయం కాదు. ఆదివారం వరల్డ్ హాలిడే, యూనివర్సల్ హాలిడే చిన్న విషయం కాదు. ఇవి చరిత్రలోనికి రావడానికి, చరిత్రలో ఇవన్నీ ప్రవేశపెట్టబడడానికి, ఆమోదించబడడానికి ఆనాడు జరిగినటువంటి గొప్ప సంఘటనలు, సంభవాలు ఉన్నాయి, చారిత్రాత్మక సంఘటనలు. అవి కథలు కాదు, కాకమ్మ పిట్ట కథలు కాదు. అందుకే నేను అనేక సార్లు మీ గమనంలో తీసుకొని వచ్చాను. ఆదివారం సెలవు దినంగా ప్రకటించబడి ఆరాధనా దినంగా మనం కలిగి ఉన్నామంటే దీని వెనుక పరిశుద్ధాత్మ దేవుని ఎంత బలమైన, శక్తివంతమైనటువంటి కార్యం ఉన్నదో, ఆయన యొక్క ఉద్దేశం ఉన్నదో నేను మీకు తెలియపరుస్తూ వచ్చాను. పిల్లలు అలాగే మట్టలాదివారం ఎందుకు
ఈ పామ్ సండే మనం దీన్ని సెలబ్రేట్ చేసుకునే దాంట్లో ప్రాధాన్యత ఏంటి అనగా చారిత్రాత్మక కోణంలో పిల్లల ఇది గమనించినప్పుడు క్యాలెండర్ తయారు చేయబడడానికి ఇది మూలాధారమైనటువంటి దినం. అంతేగాని జనవరి 1వ తారీఖు కాదు, డిసెంబర్ 25 కాదు, లేకపోతే ఇంకా మిగిలినటువంటి దినాలు మనం చెప్పుకునేటువంటిది ఏవి కూడా కాదు. ఇవన్నీ కూడా ఒక క్యాలిక్యులేటెడ్ గా పద్ధతిగా వరల్డ్ అంతా కూడా దీన్ని రికగ్నైజ్ చేసి కొనసాగించుకునే దానికి ఒకటి జరిగింది. కారణం ఇప్పుడు బాగా వినాలి. చరిత్రలో జరిగిన సంఘటన థియలాజికల్ గా అనగా వేదాంత పరంగా, ఆత్మీయంగా కూడా, స్పిరిచువల్ గా ఈ గొప్ప సత్యాన్ని అందరూ గమనించాలని కోరుతున్నా. డియోనిసియస్ ఎగ్జిగస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు ఉండేవాడు. డియోనిసియస్ ఎగ్జిగస్ అతను రోమన్ హిస్టోరియన్. పిల్లల రోమా చరిత్రకారుడు, గొప్ప చరిత్రకారుడు, చాలా ప్రసిద్ధి చెందినవాడు నాటి దినాల్లో. అతనికి ప్రభుత్వం వారు, గవర్నమెంట్ వారు ఏం చేశారంటే పిలిచి ఈ యొక్క గ్రేట్ కమిషన్ అప్పగించినారు. ఆ బాధ్యత అప్పగించినారు. ఏంటంటే క్యాలెండర్ మనము కలిగి ఉండడం మంచిది. ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాలెండర్ ఏంటంటే రకరకాలుగా పెట్టుకున్నారు దేశాలన్నీ కూడా. సో ఆ విధంగా ఉండడం బాగుండదేమో, మనకు భవిష్యత్తులో కమ్యూనికేషన్ కు ప్రాబ్లం అవుతుంది, ఎవరు ఏ దినము దేని గురించి అని. కాబట్టి త్రూఅవుట్ వరల్డ్ ఒకే క్యాలెండర్ ఉంటే మంచిది కదా అన్న ఉద్దేశంతో ఆయనకు ఆ కమిషన్ అప్పగించడం జరిగింది. ఆయన అథారిటీ కలిగి ఆథరైజేషన్ తో తాను ఈ పనికి పూనుకున్నాడు. పిల్లల ప్రభుత్వం వారు ఇచ్చిన ఆథరైజేషన్ బట్టి ఆనాడు ఉన్నటువంటి రోమన్ గవర్నమెంట్ ఈయనకి ఇచ్చినటువంటి ఆథరైజేషన్ లో భాగంగా దేశ విదేశాలన్నీ తిరుగుతా ఉన్నాడు. తనకు చాలా టైం, అది ఏదో ఒక 3 రోజుల్లో, వారం రోజుల్లో కూర్చొని తయారు చేసుకుంటే అయిపోయింది కాదు. ఎందుకంటే ప్రపంచం ఆమోదించాలి, ప్రపంచం ఆమోదించాలి కనుక చిన్న విషయం కాదు. దేశాలు తిరుగుతూ అతను ఏం చేశారంటే అప్పటికి ఆ డియోనిసియస్ ఎగ్జిగస్ అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియదు. యేసుక్రీస్తు ప్రభు అంటే ఒక తనకేమన్నా మామూలుగా కొత్త ఇన్ఫర్మేషన్, జస్ట్ అనగా జనరల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిసిందేమో కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన నిజమైనటువంటి దేవుడని, లోక రక్షకుడని, ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచినాడని ఈ విషయాలు అతనికి తెలియదు. అతను అన్యుడైనటువంటి వ్యక్తి. కానీ అతని యొక్క ప్రయాణంలో దేశాలు తిరుగుతున్నప్పుడు అందరిని గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్నాడు. గౌతమ బుద్ధుని గారి గురించి, మన సిద్ధాంతులు ఆయన గురించి, ఇంకా రాజకీయంగా అప్పుడు ఉన్నటువంటి అనగా పొలిటికల్ హీరోస్ గా ఉన్నటువంటి అగస్టస్ సీజర్, జూలియస్ సీజర్, అగస్టస్ సీజర్, వీళ్ళందరిలో గొప్ప గొప్ప రోమన్ చక్రవర్తులు. అంతకుముందు గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ ది గ్రేట్, గ్రీకు వీరుడు అలెగ్జాండర్, వీళ్ళందరి గురించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ గ్రేట్ ఫిలాసఫర్స్ ఉండేవాళ్ళు, సోక్రటీస్ అని, అరిస్టాటిల్ అని, ప్లాటో అని, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరి సమాచారాన్ని కూడా తీసుకొని ఆలోచనలు చేసి ఎవరిని బేస్ చేసుకుంటే క్యాలెండర్ మంచిగా తయారవుతుంది అన్ని చూసినాడు. ప్రతిదీ ఫెయిల్యూర్ కూడా, ప్రతిదీ ఫెయిల్యూర్ అవుతా ఉంది. తాను ఎంత అన్ని చూసుకున్నా కూడా నెక్స్ట్ అలా తాను చాలా నెలల తరబడి సమయం గడిచిపోతా ఉంది, కానీ సక్సెస్ కాలేకపోతున్నాడు ఆ విషయంలో. నెక్స్ట్ ఏం చేస్తాడంటే అతనికి ప్రభుత్వం నుంచి ఒక ప్రక్క ఒత్తిడి వస్తుంది. ఎంతవరకు వచ్చిందంటే చెప్పలేకపోతున్నాడు. కమిషన్ అప్పగించబడింది, కానీ ఎంతవరకు నువ్వు సక్సెస్ అయ్యావు అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లోనే ఉంది, కానీ ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఆలోచనలోనే ఉండిపోయాడు, కానీ దాని గురించినటువంటి ఇంప్లిమెంటేషన్ లోనికి ఇంకా రాలేకపోయాడు. ఆ పరిస్థితులలో తాను యెరూషలేమునకు రావాల్సినటువంటి అగత్యం ఏర్పడింది. అనగా తన ప్రయాణంలో భాగంగా యెరూషలేము దేవుని పట్టణం, అలాగూ సమాధాన పట్టణం, దేవుని పట్టణం, ఇజ్రాయేలు దేశం, దేవుడు తన ప్రజలు విమోచించినటువంటి జనాంగం ఉన్నటువంటి ఆ ప్రాంతాలను దర్శించడం జరిగింది. ఆ సమయంలో బాగా ఒక్క నిమిషం అందరూ ఆలోచించాలి. అక్కడ తాను వచ్చినప్పుడు కొంతమంది గుంపు, చాలా మంది బయలుదేరేసేసి వెళ్తా ఉన్నారు. దారిలో ఏం చేశారంటే ఏంటి చాలా మంది అక్కడి నుంచి అందరూ ఒక గుంపుగా వెళ్తున్నారంటే నువ్వు ఎవరు కొత్తగా వచ్చినావా అని. నేను కొత్తగా వచ్చినాను అని అంటే అక్కడ ఒక ఖాళీ సమాధి ఉంది. ఆ ఖాళీ సమాధి ఓపెన్ టోమ్
అది. ఆ ఖాళీ సమాధి యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు, అందుకు ఆ సమాధిని దర్శించుకొని వస్తా ఉన్నాము అని అన్నారు. ఓ ఖాళీ సమాధి అంటే యేసు ప్రభు అనేటువంటి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడా, అందుకు ఖాళీగా ఉంది, ఇంతమంది అందుకేనా అక్కడికి చూసి వస్తున్నారు అని చెప్పేసి నేను కూడా వెళ్ళి చూస్తానని అక్కడికి వేరే పిల్లరా. అక్కడికి వెళ్తానే నిజంగానే అది దేవుని కార్యం కనుక, పరిశుద్ధాత్ముని కార్యం కనుక ఇతను ఆ ప్రదేశాన్ని దర్శించి సమాధిలోనికి అలా వెళ్తూనే ఆ ఎక్సిగస్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఆ సువాసన, అక్కడ వచ్చి మంచి వాసన వస్తూ ఉంటే ఆ సమాధిలో, నెక్స్ట్ ఆ లోపల ఒక అలా కూర్చున్నాడంట 5 నిమిషాలు. ఏంటి ఓపెన్, ప్రపంచంలో అన్ని సమాధులు క్లోజ్ చేయబడ్డాయి, అన్ని క్లోజ్ టోప్సే, ఇది ఒక్కటి ఓపెన్ గా ఉంది. ఏంటి విచిత్రం, ఏంటి సంగతి? అలా తాను బయలుదేరేసి బయటకు వచ్చినాడు. అక్కడ కొంత ఇన్ఫర్మేషన్, కొన్ని పుస్తకాలు ఏంటో దొరికినాయి యేసు ప్రభుని గురించి. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ రాత్రి తాను బస చేసినటువంటి ఆ యొక్క లాడ్జికి వచ్చినాడు పిల్లరా. ఆ రాత్రి బస చేస్తున్నప్పుడు జరిగినటువంటి కార్యం ఇదే ప్రపంచ చరిత్రలో ప్రత్యేకమైనటువంటి దినం. కారణం ఏంటంటే ఆ రాత్రి తాను ఆలోచన చేస్తూ నేను గౌతమ బుద్ధుడిని తీసుకున్నాను, అలాగే అలెగ్జాండర్ను తీసుకున్నా, ఇంకా సోక్రటీస్ని తీసుకున్నా, ఇంకా గొప్ప గొప్ప వ్యక్తులు అగస్టస్ సీజర్ ఇలాంటి వాళ్ళందరినీ, రోమా చక్రవర్తులందరినీ తీసుకున్నా. ఎవరి వల్ల ఇది నాకు కరెక్ట్ కావడం లేదు. ఈయన చూస్తే యేసుక్రీస్తు అన్న నామం ఉంది, ఈయన కొన్ని వందల వేల సంఖ్యలో ఇంతమంది ఇక్కడికి దర్శించి వెళ్తున్నారు. మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఈయన నిజంగా గొప్ప వ్యక్తే కదా, కాబట్టి అని ఆలోచన చేసుకుంటూ నిద్రపోయాడు పిల్లల. అతనికి ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనం ఆ రాత్రి డియోనిసియస్ ఎక్సిగస్ అనేటువంటి ఆ వ్యక్తికి కలిగిన దర్శనం. ఆ దర్శనములో సిలువ వేయబడిన యేసుక్రీస్తు, ఆ దర్శనములో పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు, ఆ సమాధి, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణం, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచేటువంటిది. జస్ట్ ఒకే ఒక నిమిషం యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ సిలువ దర్శనం, ఆ సిలువ ఆ దర్శనం, ఆ రాత్రి అతనికి ఆ దర్శనం వస్తేనే ఉలిక్కిపడి లేచాడు పిల్ల, ఉలిక్కిపడి లేచాడు. వెంటనే అతను ఫంక్ అయ్యాడు. నేను అందుకే మీకు చాలా సార్లు తెలియపరిచిన, సిలువను కూర్చిన వార్త ఎటువంటి వారినైనా మారుస్తుంది. సిలువను కూర్చిన వార్త జునామీసరి, దాని ఎదుట నిలబడడం ఎవరి తరం కాదు, ఎవరి వల్ల కాదు ఈ ప్రపంచంలో. సిలువను కూర్చిన వార్త రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి. గ్రీక్ భాషలో డునామిస్ అంటారు. డునామిస్ అనగా పవర్. ఆ డునామిస్ అనేటువంటి అందులో నుంచే డైనమైట్ ఈ తయారు చేయబడే డైనమైట్ అనే పదాలు వచ్చినట్టున్నారా. డైనమైట్ అంటే జనరేషన్ కైనా, బ్లాస్టింగ్ లేకపోతే డిస్ట్రాయ్ చేయడానికైనా వీటిని ఉపయోగించేటువంటి పదాలు. అనగా దేనైనా ఎంతటిదైనా అన్నిటినీ కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి డునామిస్ అంటారు, డునామిస్. కాబట్టి సిలువను గురించిన వార్త ఎటువంటి గుండెలైనా, ఎటువంటి వారినైనా మార్చగలిగినటువంటి, మన మాటలు మార్చవు, మన జీవితాలు మార్చవు, కానీ యేసయ్య ప్రేమ, యేసయ్య సిలువను గురించిన వార్త ఎవరినైనా మారుస్తుంది సుమా. అలాగే ఈ వ్యక్తి ఎప్పుడైతే ఆ సిలువ అపోస్తలుడైనటువంటి పౌలు గారు మనకు తెలుసు, సౌలుగా ఉన్నటువంటి ఆయన ఎంత క్రూరుగా, ఎంత భయంకరంగా ప్రవర్తిస్తూ వచ్చాడో మనకు తెలుసు. కానీ ఒకే ఒక మాట, సిలువను గురించిన మాట, ఎవరు ప్రభా నీవు హింసించుచున్న యేసును, ఒకే ఒక మాట, సిలువ ప్రత్యక్షత, అంతే. అవుట్, అక్కడ కింద పడిపోయాడు. ఆ తర్వాత భయపడిపోయాడు. ఆ చూపు పోయింది, దర్శనం అనగా కళ్ళు పోయో, అలాగే తాను గుడ్డివాడిగా అయిపోయాడు. నెక్స్ట్ ప్రార్థన ద్వారా అతని కళ్ళు తెరవబడ్డాయి. మళ్ళీ ప్రభు దర్శనం ఇచ్చినాడు, తిరిగి అతనికి చూపునిచ్చినాడు. అంతా మంచి జరిగింది. అతని జీవితం మారిపోయింది. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. సిలువను గుర్చిన వార్త, అదే సిలువను గుర్చిన వార్తతో తాను హతసాక్షి అయ్యాడు. ఎందుకనగా దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది. అందుకే నేను మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నా, దయచేసి బైబిల్ చదువుట, ప్రార్థన చేయుట, ఈ రెండు మన జీవితాలకు అత్యంత ప్రధానమైనటువంటివి. ఇవి మనకు ప్రాణం, ఇవి మనకు ఊపిరి సుమ.
బైబిల్ చదువుట, ప్రార్థన చేయుట మన కుటుంబానికి, మన పిల్లలకు, మన వ్యక్తిగత జీవితం అన్నిటికీ కూడా ఈ రెండు తప్పనిసరిగా మ్యాండేటరీ మనం కలిగి ఉండాలి. సరే, మన సబ్జెక్ట్ నుండి కొద్దాపులరా జరిగినటువంటి విషయం, ఆ డియానిసిస్ ఎగ్జిగస్ ఎప్పుడైతే ఆ దర్శనం చూసారో ఉలిక్కిపడి లేచాడు. ఏంటి ఇలా ప్రభు నాకు దర్శనం ఇచ్చాడని చెప్పేసి భావించి ఆ రాత్రి ఇంకా ప్రభును గురించి ఎక్కువగా తెలుసుకునేదానికి, ప్రభు గురించిన దర్శనంలో ముందుకు సాగడానికి వచ్చాడు. ఓ 2-3 రోజుల కల్లా అతనిలో సంపూర్ణంగా మార్పు వచ్చింది. పిల్లరా, అక్కడ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే అది సత్యం. యేసుక్రీస్తు ప్రభు జన్మించిన ప్రదేశాలు, ఆయన జీవించిన ప్రదేశాలు, ఆయన చేసిన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు, యేసు ప్రభు వారు మరణించినటువంటి ఆ ప్రదేశం, తిరిగి ఆయన సమాధి చేయబడిన ప్రదేశం, మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభును బేస్ చేసుకొని, యేసుక్రీస్తు ప్రభును బేస్ చేసుకుని నేను క్యాలెండర్ తయారు చేస్తే ఎలా ఉంటుందని భావించి ఫస్ట్ టైం తన హృదయంలో మార్పు తెచ్చుకొని మారు మనసు తెలుపుకుంది. తాను క్యాలెండర్ తయారు చేయడం ప్రారంభించాడు. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం కదా, గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఇది చారిత్రాత్మక సత్యం గుర్తుంచుకోవాలి. అలా తాను ప్రారంభించినప్పుడు డేట్స్ ఎలా తీసుకోవాలో తెలియదు. యేసు ప్రభు ఎప్పుడు జన్మించినాడో ఎవరికి తెలియదు. డిసెంబర్ 25 ఎక్కడా లేదు. కానీ తనకు తెలియదు ఏంటి అన్నారు. యేసు ప్రభు ఎప్పుడు మరణించినాడో తెలియదు. ఆయన ఎప్పుడు మరణాన్ని జయించి తిరిగి తెచ్చాడో డేట్స్ లేవు. ఇప్పుడు ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ లో భాగంగా అలా తాను తలపెట్టి ఏమైనా యేసుక్రీస్తు ప్రభును బేస్ చేసుకోవాలి, క్యాలెండర్ తయారు చేయాలి. నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి అతను అఫీషియల్ గా వచ్చాడు కదా, రోమన్ హిస్టోరియన్ కదా, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అఫీషియల్ గా వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే ఇజ్రాయేలు చరిత్రలో, అక్కడ యూదుల చరిత్రలో, ఆ యూదుల వృత్తాంత గ్రంథాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి దినం లిఖించబడింది. ఆ దినం ఏంటనగా యేసుక్రీస్తు యూదుల రాజు అని ఆయన తను తాను డిక్లేర్ చేసుకొని, తను తాను పబ్లిక్ డిక్లరేషన్ ఇచ్చుకొని యెరూషలేము వీధుల్లో ఆయన గాడిదలెక్కి యెరూషలేము వీధుల్లోకి వచ్చినప్పుడు ద హోల్ జూయిష్ కమ్యూనిటీ అనగా లక్షల సంఖ్యలో ఉన్నటువంటి యూదులైనటువంటి వారందరైనా ఆయన ద్వారా స్వస్థతను పొంది, మేలును పొంది, ఆరోగ్యాన్ని పొంది, ఆయన ద్వారా ఆశీర్వాదాలు పొందినటువంటి ప్రతి గుండె, ప్రతి హృదయం, అలాగే అనేక ప్రాంతాల్లో యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాల నుంచి, అనేక దేశాల నుంచి, కప్పదొకియా, ఆసియా చుట్టుప్రక్కల ఉన్నటువంటి చదివిపోయినవి వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆ దినానికి అక్కడికి పస్కా సమీపించేటువంటి పండుగకు ముందు అక్కడికి రావడం అనేది లక్షల సంఖ్యలో అంత పెద్ద గ్యాదరింగ్ యూదుల చరిత్రలో, ఇజ్రాయేలు చరిత్రలో ఎప్పుడూ జరగలేదట. అంత హ్యూజ్ గ్యాదరింగ్ యెరూషలేము వీధుల్లోనికి వచ్చినారు. వచ్చి యేసుక్రీస్తు ప్రభును వారందరూ కూడా యూదుల రాజా హోసన్నా అని యేసు ప్రభును స్తుతించడం, ఆరాధించడం, దావీదు కుమారుడా హోసన్నా, జయం 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 అని చెప్పేసి యేసు ప్రభును ఉదయించుకుంటూ తీసుకొని రావడం అనేది ఆ రోజు అక్కడ అనగా దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రజలు ఉన్నటువంటి అక్కడ ప్రధాన యాజకులు వాళ్ళందరికీ చాలా కంటకింపు కలిగి వాళ్ళందరూ కూడా చాలా అంశంగా వెంటనే స్పందించి ఈయన పైన యాక్షన్ తీసుకోకపోతే, ఈయన పైన ఇంకా మనం వెంటనే ఏదో ఒకటి చేయకపోతే ఇంకా ఎక్కువైపోతుంది, మన పునాదులు కదిలిపోతాయి, మన పదవులు కూడా పోతాయి. యేసుక్రీస్తు ఈయన యూదుల రాజుగా డిక్లేర్ చేయబడ్డాడు, ఈయన డిక్లేర్ చేయబడితే ఇంకా కష్టం అవుతుందని యేసుక్రీస్తు ప్రభును సంహరించడానికి, ఆయనను సిలువ వేయడానికి ఆ రోజు నుంచే వాళ్ళు కుట్రను ప్రారంభించారు. ఆ కుట్రలో భాగమే ఇంకా సిలువ మరణం వరకు దారి తీసింది పిల్లరా. కాబట్టి వాళ్ళ గ్రంథంలో లిఖించబడిన అనగా సాక్షాత్తు దేవుని కుమారుడు, యూదుల రాజు, ఆయనే రాజు అని పబ్లిక్ డిక్లరేషన్, మెస్సియా అని మొట్టమొదటిసారి తెలపబడినటువంటి దినం. అంతవరకు పిల్లరా యేసు ప్రభువు ఎప్పుడు కూడా మీరు మెస్సియా అంటే ఆయన మెల్లిగా దాటిపోతున్నాడు బాగా, ఆయన నవ్వుతూ మామూలుగా వెళ్ళిపోయేటువంటి వాడు. మీరు దేవుని కుమారుడా లేకపోతే మీరు దేవుడా ఏంటి ఎట్లా అని చెప్పేసి మీరు ప్రవక్తరా అని అంటే ఎప్పుడు కూడా ప్రభు ఎవరికి జవాబు ఇచ్చినటువంటిది కాదు.
ఏమనుకుంటున్నారు నన్ను గురించి అని శిష్యులను వాళ్ళ దగ్గర అప్పుడప్పుడు సమాచారాన్ని తీసుకునేటువంటి వాడు. కానీ సరే వాళ్ళంతా ఆ విధంగా ఉంటే మీరేమనుకుంటున్నారు నన్ను గురించి అని శిష్యుల దగ్గర ఆ విధంగా తాను మాట్లాడుతూ వచ్చేవాడే. కానీ ఎప్పుడు కూడా నేనే మెస్సియానని, నేను యూదుల రాసునని, నేను సాక్షాత్తు దేవుని కుమారునని, నేను మళ్ళా తిరిగి రాబోతున్నటువంటి యూదా గోత్రపు సింహమని ఈ విషయాలు ప్రభు ఎప్పుడు చెప్పలేదు సుమా. అడిగినా కూడా దాటవేస్తూ వచ్చాడు. కానీ సమయం వచ్చింది, సమయం వచ్చినప్పుడు చెప్పాలి, తప్పక చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో యేసు ప్రభువు ఆ దినాన, అనగా ఈ మట్టలాదివారం అని మనం పిలుచుకునేటువంటి ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువు ఆయన యూదుల రాజుగా మెస్సయ్యగా డిక్లేర్ చేయబడినటువంటి దినం. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాము కదా. మరొకసారి హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అలా ఆ దినాన్ని ఎప్పుడైతే తన వృత్తాంత గ్రంథంలో ఈ డియోనిసిస్ ఎక్సికస్ చూశాడో, దీన్ని తీసుకొని దీన్ని బేస్ చేస్తున్నాడు అనమాట. ఓ కరెక్ట్, ఈ దినాన్ని పెట్టేసేసుకుంటే దీన్ని పట్టుకొని అక్కడి నుంచి క్యాలెండర్ మొదలు పెట్టాడు. యేసుక్రీస్తు ఎస్ ఈయన చరిత్రకు ఆధారం, ఈయన యుగములకు ఆధారం, యుగ పురుషుడు ఈయనే. కాబట్టి డేట్ ఏం తీసుకుందాం, ఏ దినం అని చెప్పేసారంటే ఆ యేసు ప్రభువు యూదుల రాజుగా జయోత్సవంతో యెరూషలేములో ప్రవేశించిన దినం అఫీషియల్ గా గజెట్ లో వాళ్ళ అఫీషియల్ గా ముద్రింపబడిన దినం. అది ఎవరు కాదనగలరు కానీ. కాబట్టి ఆ దినాన్ని బేస్ చేసుకుంటే ఆ దినాన్ని లేదు. ఎందుకంటే క్రిస్మస్ కు దినం లేదు, గుడ్ ఫ్రైడే కు దినం లేదు, ఈస్టర్ కు దినం లేదు. ఆ దినాలు వచ్చేసేసేసి అవి ఎప్పుడు ఏంటనేటువంటిది అక్కడ ఆధారాలు లేవు. అక్కడ కష్టం ఏ దినమని జరిగిన సంభవాలు. కానీ కరెక్ట్ గా అఫీషియల్ గా డే కావాలి. ఈ దినాన్ని తీసుకున్నాడు కదా. ఈ దినాన్ని తీసుకొని కళ్ళు మూసుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, క్యాలెండర్ మొదలు పెట్టాడు. క్యాలెండర్ మొదలు పెట్టాలి జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 సక్సెస్ఫుల్ గా 365 రోజులు లీప్ ఇయర్ 366తో సహా సక్సెస్ఫుల్ గా జరిగిపోయింది. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం. మరొక్కసారి వెంటనే ఆ సంతోషం పట్టలేక వెళ్ళి ప్రభుత్వానికి దాన్ని తనకు అప్పగించబడిన బాధ్యత గ్రేట్ కమిషన్ అప్పగించినాడు. అదే చరిత్రకు ఆధారమైంది. వాళ్ళు దాన్ని అఫీషియల్ గా ఆమోదించారు, ప్రపంచానికి అందరూ ఆమోదించారు. అందుకే ఇవాళ మనం ఏ యుగంలో ఉన్నాం, ఏ శకంలో ఉన్నాం? క్రీస్తు శకంలో ఉన్నాం సుమా. మనకి తెలుగులో క్రీశాలు ఉంటుంది మన పుస్తకాల్లో. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని చరిత్ర రెండు. కానీ ఇంగ్లీష్ లోకి వచ్చినప్పుడు బీసీ, బిఫోర్ క్రైస్ట్. ఏడి అనగా యానో డొమిని అనగా ఇన్ ది ఇయర్ ఆఫ్ ది లార్డ్, ప్రభు యొక్క సంవత్సరంలో, ప్రభు వత్సరములో అని అర్థం అనమాట. ఇన్ ది ఇయర్ ఆఫ్ ది లార్డ్ అనగా క్రీస్తు శకములో అని అర్థం. కాబట్టి చరిత్రకు ఆధారమైనటువంటి దినం. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఇది చారిత్రాత్మక నేపథ్యంలో ఇది అంతవరకేనా దీనికి అని చెప్పేసి ఆలోచన చేస్తే, నేను ముందుగా మీకు తెలియపరిచాను పిల్లరా, పరిశుద్ధాత్మని బలమైన శక్తివంతమైనటువంటి కార్యం, దేవుని ఉన్నతమైన ప్రణాళిక ఉంది. కాబట్టి దయచేసి ఒక 3 నిమిషాలు మాత్రం దీని గురించిన వివరం తెలుసుకొని ఇంకా మనం ముందుకు సాగిపోదాం. రండి, దానియేలు గ్రంథం బైబిల్ స్టడీలో నేను మీకు చాలాసార్లు తెలియపరిచాను కనుక నేను మళ్ళీ దాన్ని వివరణ ఇచ్చలేదు, కానీ మీకు గుర్తు చేస్తున్నా అంతే. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24, 25, 26, 27 వచనాలు. దయచేసి 24 నుంచి చివరి వరకు చదివాను. ఇది చాలా ప్రాముఖ్యమైన ఘట్టం ప్రకారం ఆత్మీయమైన అనగా దేవుని ఉద్దేశం. ఇది చారిత్రాత్మక కోణంలో నేను మీకు చెప్పినాను, అనగా ఈ దినం యొక్క ప్రాధాన్యత. కానీ ఆత్మీయంగా దేవుని ఉద్దేశం ముందుగానే వాక్యంలో వ్రాయబడింది అన్న గొప్ప సత్యం ఇక్కడ అందరూ గమనించాలని, గ్రహించాలని, ప్రభువును మహిమపరచాలని కోరుతున్నా. 24 నుంచి చివరి వరకు. దర్శనంలో ప్రవచనము ముగించటం, అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించటం, నీ జనులకు పరిశుద్ధ పట్టణములకు
70 వారములు విధింపబడింది. యెరూషలేము 70 వారములు అండర్లైన్ చేసుకోండి. 70 వారములు విధింపబడును. చదవండి. యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తులకు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టణాన్ని స్పష్టంగా గ్రహించింది. 62 వారములు తొందరగల సమయంలో పట్టణపు రాజవీధులను కందకములు మరలా కట్టబడింది. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలన చేయబడును. వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణను పరిశుద్ధ ఆలయం దర్శింపచేయుదు. వారి అంతము హఠాత్తుగా వచ్చింది మరియు ఎంత కాలాంతం వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడింది. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనలు స్థిరపరచు, అర్ధవారములకు బలిని నైవేద్యము నిలిపివేయు, హేయమైనది నిలుచు వరకు నాశనం చేయువాడు వచ్చు. నాశనం చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించు వరకు ఇలాగా జరుగుతుంది. ఓకేనండి. గాడ్ బ్లెస్ యు. 2 పదాలు మనం అక్కడ గమనిస్తే పిల్లరా, యుగాంతము అనే మాట కనిపిస్తుంది, కాలాంతము అనేటువంటి మాట కనిపిస్తుంది. ఆ 2 అండర్లైన్ చేసుకోండి. యుగాంతము, కాలాంతము, ఆ 2. దయచేసి బైబిల్ స్టడీలో చాలా వివరణ ఇచ్చినాం. ఇంకా దీని గురించిన వివరణ కావాలంటే మళ్ళీ మనం బైబిల్ స్టడీ నెక్స్ట్ వీక్ నుంచి ప్రారంభించుకున్న తర్వాత దీనికి కనీసం మినిమం 7 వర్తమానాలన్నా కావాలి. 7 వర్తమానాలు అయితే కానీ ఒక సంపూర్ణమైన ఒక అవగాహన, ఒక వివరణతో మనము ఈ విషయాల్లో ముందుకు సాగలేము. కనుక వచ్చే వారం దీని గురించిన సంభవంగా ఆసక్తి కలిగినటువంటి వారు మీరు తెలియపరిస్తే దీని గురించిన వివరణ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను. దయచేసి 1 నిమిషం ఇప్పుడు మంచిగా మాటలు విన్నప్పుడు దానియేలు గబ్రియేలు దూత దానియేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు పరలోకము నుండి గాబ్రియేలు దూతను పంపాడు. పిల్లరా, గాబ్రియేలు దూత వచ్చాడు, దానియేలుతో మాట్లాడుతున్నాడు. దానియేలు, నీవు బహుప్రియుడవు, ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు నాయనా. నీ ప్రార్థన ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి భవిష్యత్తులో జరగబోతున్నటువంటి విషయాలు నీకు తెలియపరచడానికి నేను పంపబడ్డాను. ఇదిగో భవిష్యత్తు, యుగాంతం ఈ విధంగా ఉంటది, కాలాంతం ఈ విధంగా ఉంటది. కాబట్టి 70 వారాలు విధించబడ్డాయి. ఈ 70 వారాలు ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు యెరూషలేములో ప్రారంభమవుతుంది అనేటువంటి గొప్ప సత్యం గాబ్రియేలు దూత దానియేలుకు తెలియపరచడం మనం చూస్తా ఉంటున్నాం. పిల్లల, యెరూషలేము మరలా కట్టించాలి అని ఆజ్ఞ బయలుదేరబడినప్పటి నుంచి 70 వారముల యొక్క క్యాలిక్యులేషన్ ప్రారంభమవుతుంది అని చెప్పాడు. కరెక్ట్ గా యెరూషలేము మరలా కట్టించబడాలి అని ఆజ్ఞ క్రీస్తు పూర్వం 444వ సంవత్సరం, క్రీస్తు పూర్వం 444వ సంవత్సరం. మీరు నెట్ లో చూసుకోండి పిల్లరా. క్రీస్తు పూర్వం BC 444 అర్తాక్సరస్ లోంగిమానస్ అన్నటువంటి ఆ యొక్క పర్షియన్ కింగ్, అనగా అర్తహషస్త అన్నటువంటి రాజు, తెలుగులో అర్తహషస్త, ఇంగ్లీష్ లో దాన్ని అర్తాక్సరస్ లోంగిమానస్ అంటారు. అతని కాలంలో అతను ఆజ్ఞ జారీ చేసినాడు. పిల్లరా, 444వ సంవత్సరం. అలాగూ టైం అప్పటికి క్యాలెండర్ లేదు కాబట్టి అది ఏ మాసం అనగా వాళ్ళకు ఉన్నటువంటి యూదుల వాళ్ళు పాటించేటువంటి ఆ మాసాన్ని బట్టి అది ఏప్రిల్ 30 అనేటువంటిది తర్వాత మనకు తెలిసింది. ఆ దినాన ఆజ్ఞ జారీ చేయబడింది. ఆజ్ఞ జారీ చేయబడినప్పటి నుంచి వారములు క్యాల్కులేషన్ మొదలవుతుంది. ముందు 7 వారాలని, ఆ తర్వాత మళ్ళీ 62 వారాలని, 7 + 62 కలుపుకుంటే మొత్తం 69 వారాలు అయితే 70 వారాల్లో ఒక వారాన్ని గురించినటువంటిది అలా ఆ మార్మికంగా మర్మయుక్తంగా ఉండిపోవడం మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. సరే, దీని గురించిన వివరణ ఇప్పుడు కాదు కానీ కదా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప సత్యాలు 2 ఉన్నాయి. అందులో మొట్టమొదటి సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువును గురించిన, మెస్సియాను గురించినటువంటి విషయం, అనగా నిజమైనటువంటి దేవుడు, దేవుని కుమారుడు,
రక్షకుడు. ఆయనతో యుగాంతం ఎట్లా ఉంటది, ఆయనతో కాలాంతం ఎట్లా ఉంటది, క్యాలెండర్ ఎట్లా తయారు చేయబడుతుంది, ఎప్పటి నుంచి ఆ డేస్ క్యాలిక్యులేషన్స్ వస్తాయి, ఆ కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయబడి యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేములో జయోత్సవంతో ప్రవేశించినటువంటి ఆ దినానికి ఈ 69 వారముల యొక్క చరిత్ర ఏ విధంగా కరెక్ట్ గా ఆ దినానికి వచ్చి అక్కడ ఆగిపోతుంది, యూదుల వృత్తాంత గ్రంథంలో ఎలా ఉండిపోతుంది అన్నది గబ్రియేలు దూత దానియేలుకు తెలియపరచడమే 70 వారముల మార్మికమైనటువంటి సందేశం ప్రియులారా. కాబట్టి అక్కడ మెస్సియా అనేటువంటి అభిషక్తుడు అని చూడండి, అక్కడ అభిషక్తుడు అని చెప్పేసి నెంబర్ 1 కనిపిస్తుంది. ఆ క్రింది భాగంలో మెస్సియా అని ఫుట్ నోట్ లో మనకు కనిపిస్తుంది. అనగా పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి అభిషక్తుడు అనే మాట, క్రీస్తు అనే మాట, మెస్సియా అనేటువంటి మాట కనిపించడం దానియేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. తిరిగి ఆ ప్రక్కన చూసినప్పుడు క్రీస్తు విరోధి వాడు కూడా కనిపిస్తాడు. క్రీస్తు విరోధి ఆగమనం ఎట్లుంటుందో, వాడు ఏ విధంగా వస్తాడు, వాడు వచ్చి ఎంత హఠాత్తుగా వాడు ఎంటర్ అయిపోతాడు, ఎంత హఠాత్తుగా వాడు అంతమైపోతాడు. వాడు ఎంటర్ కావడం హఠాత్తుగానే, వాడు అంతం కావడం కూడా హఠాత్తుగానే. అంత మాక్సిమం 7 years. క్రీస్తు విరోధి వాటి విషయాలు కూడా అక్కడే రాయబడ్డాయి. కనుక యేసుక్రీస్తు ప్రభు మెస్సియా గురించిన ఆగమనము, ఆయన మరణము, ఆయన పునరుత్థానం, తిరిగి క్రీస్తు విరోధి యొక్క ఆగమనం, వారి యొక్క అంతం రెండు కూడా ఈ 70 వారముల ఆ చరిత్రలో ఆ లిఖించబడినటువంటి భాగంలో మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియ సహోదర సహోదరులు, ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నామనగా, దేవుని వాక్యం ఇది చాలా స్పష్టంగా, సంపూర్ణంగా, ఇది వర్తమాన భూత భవిష్యత్ కాలాలకు ఎప్పటికీ తరతరములు ఉండబోయేటువంటి దేవుని వాక్యం. కనుక ఆనాడు దేవుడు చాలా స్పష్టంగా దానియేలు ప్రవక్త ద్వారా ఈ విషయాలు తెలియపరిచాడు. అదే నెరవేర్చబడింది యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో జయోత్సవంతో ప్రవేశించినటువంటి దినం. కాబట్టి ఆత్మీయమైనటువంటి నేపథ్యం, ఆధ్యాత్మిక నేపథ్యం ఇది ఎంతో ఉన్నతంగా దేవుని వాక్యంలో మనం అక్కడ చూస్తున్నాం. జకర్యా ప్రవక్త 9వ అధ్యాయం మనం చూసినప్పుడు అతను ప్రవచనాత్మకంగా మాటలు రాస్తున్నాడు. సియోను కన్యల గురించి, కుమారుడి గురించి, గాడిదల గురించి. ఇదిగో నీ రాజు నీతిపరుడు, ఆయన సాత్వికుడై ఆయన గాడిద పిల్లలకి ఆయన వస్తాడు అని చెప్పేసి అనేటువంటి విషయాలు జకర్యా ప్రవక్త గారు కూడా రాశారు. కనుక ఈ సమయాన ప్రవక్తల యొక్క ప్రవచనాల యొక్క నెరవేర్పే ఈ పట్టణాదివారం మనం కలిగి ఉన్నటువంటి ఈ దినం. కనుక ఈ విషయాలు దయచేసి అందరూ గుర్తుంచుకోవాలని నేను మీకు మనవి చేస్తుంటున్నా. పట్టణాదివారం యేసు ప్రభువు యెరూషలేములో ప్రవేశించిన గుడ్, మంచిది. అందరూ ఆ రోజు ప్రభువును స్తుతించారు, మంచిది. కానీ దీని వెనకున్న గొప్ప సత్యాల్లో ఇవాళ మనము మన బర్త్డేస్ అన్ని దేంతో లింకప్ చేయబడ్డాయి, మన డెత్ డేస్ దేంతో లింకప్ చేయబడ్డాయి, మన వెడ్డింగ్ డేస్ దేంతో లింకప్ చేయబడ్డాయి. మనం ఉన్నటువంటి ప్రతి దినం మనం కలిగి ఉన్నటువంటి షెడ్యూల్స్ అన్ని కూడా లింకప్ చేయబడడానికి ప్రధానమైన కారణం క్యాలెండర్ మూలం, క్యాలెండర్ ప్రిపరేషన్ కు మూలం ఈ యొక్క పామ్స్ అంటే ఈ దినమే పిల్లల, ఈ దినమే. కాబట్టి ఇట్టి సుదినాన్ని, అద్భుతమైనటువంటి చారిత్రాత్మక దినాన్ని మనకు అనుగ్రహించిన ప్రభువులకు మనం ఎంతైనా వందనస్తులమైంటున్నాం. చివరిగా 2 విషయాలు మీ గమనంలోకి చెప్పి నేను ముగిస్తాను పిల్లల. గాడిదల గురించినటువంటి విషయాల్లో కొంతమంది కొన్ని వర్తమానాలు ఇస్తూ ఉంటారు. ఆ వర్తమానాల్లో కొంచెం ఆ గాడిదలు యేసు ప్రభువు ఎక్కారు కాబట్టి మనం కూడా అందరం గాడిదలమే, మనం కూడా యేసు ప్రభువును ఆ విధంగా మన జీవితాల్లో ఆయన మనం కలిగి ఉండాలి, ఆయన మనము ఊరేగించాలి అంటే ఇలాంటి వర్తమానాలు కొన్ని. అనగా గాడిద చాలా తక్కువ జంతువు అని, అది చాలా చాలా తక్కువతో చేయబడినటువంటిదని, ఆ గాడిదలాగా అది ఒక నెమ్మది కలిగి సాత్వికత కలిగి ఉండాలని, ఆ గాడిదను ప్రభు ఎన్నుకొని ప్రభు ఎంతగా తాను తగ్గించుకున్నాడు అనేటువంటి వర్తమానాలు మనం కూడా గాడిదలను పోల్చుకునేటువంటి వర్తమానాలు మనం వింటుంటాం. కానీ దయచేసి అవన్నీ కూడా అల్లోగారికల్, ఎప్పుడు అల్లోగారికల్ ఇంటర్ప్రిటేషన్, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం అలాగే ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు జకర్యా ప్రవక్త గారు ఇవన్నీ కూడా
ఆ ఒక ఉద్దేశంతోనే ముందుగానే తెలియపరచబడినటువంటి, అంతేగాని అల్లేగాలి కనుక మనము ఆ గాడిదలాగా మనమందరము గాడిదలం అని చెప్పేసినటువంటి ఆ భావాలతో వర్తమానాలు తీసుకోవడం కరెక్ట్ కాదు సుమా. అందుకే నేను ఎప్పుడు కూడా దాని జోలికి వెళ్ళను, ఆ వర్తమానాలు నేను అందించడం లేదు. బైబిల్లో మనం చూసినప్పుడు గాడిదలు 4 రకాలుగా కనిపిస్తాయి. 4 రకాల గాడిదలు ఉన్నాయి బైబిల్లో మనకు. గాడిదలో ఒక గాడిద ఏం చేసిందంటే, ఒక గాడిద బైబిల్లో అది బిలామును అన్నటువంటి ప్రవక్తను ఉరి తప్పించిన గాడిదని, ఉరి తప్పించింది. బిలాము అనేటువంటి ప్రవక్త దేవుని ప్రజలకు వ్యతిరేకంగా తాను ప్రవర్తించినప్పుడు డబ్బు తీసుకొని, డబ్బు ఆశ, డబ్బు మాయలో పడిపోయి తాను ఆ విధంగా దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు అలాగూ దేవుడు గాడిద ద్వారా మాట్లాడించినాడు. ఎప్పుడైతే గాడిద ద్వారా మాట్లాడించాడో ఉరి తప్పించబడ్డాడు. అనగా తెలుసుకున్నాడు, తప్పు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆ తర్వాత అతని జీవితంలో అది వేరే విషయం కదా. కాబట్టి ఒక గాడిద ఉరి తప్పించిన గాడిద బిలాము అనేటువంటి ప్రవక్త. ఇంకొక గాడిద ఉంది బైబిల్లో మనం చూసాం. ఇంకొక గాడిద ఉరిదించింది. ఆ గాడిద అయితే ఆ గాడిద ఉరిదించిందంటే అతన్ని అరెస్ట్ చేయించింది, పట్టించేసేసింది. అతను ఊరి అట్లే చచ్చిపోయినట్టుగా కూడా చేసింది. ఎవరు ఆ వ్యక్తి అంటే అబ్షాలోము అన్నటువంటి వ్యక్తిని చూస్తున్నాం. దావీదు కుమారుడు అబ్షాలోము మంచి సొగసైన వాడు, అందగాడు. అలాగో అయితే అంతా బాగానే ఉంది. వాళ్ళ నాయన అల్లాహ్ ముందుగా పెంచినాడు. రాజు దావీదు మురిపం చేసినాడు ఎక్కువగా. నా కొడుకు చూసే చాలా మంచి సూపర్ పర్సనాలిటీ, మంచి అందగాడు, బాగా మంచి హెయిర్ స్టైల్ ఉంది. అట్లా ఇట్లా బాగా జీన్స్ ప్యాంట్ వేసుకొని రథం ఎక్కి సాయంకాలం దగ్గర బాగా తిరుగుతా ఉన్నాడు రథంలో అని చెప్పేసి ముచ్చట పడ్డాడు. కానీ ఆ ముచ్చట ఎంతవరకు దాన్ని తీసిందంటే క్రమము లేకుండా, క్రమశిక్షణ లేకుండా, దేవుని అందరి భయభక్తులు అనేటువంటిది లేకపోయి జరిగింది. అబ్షాలోము అనేటువంటి వ్యక్తి బయటికి వెళ్ళి వాళ్ళ నాన్నకు వ్యతిరేకంగా, దావీదుకు వ్యతిరేకంగానే తాను రాజ్యంలో తాను వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. లాస్ట్ కు దావీదును రాజుగా లేకుండా చేశాడు. దావీదు అతని యొక్క రాజ్యాన్ని ఆ విధంగా కుమారుని పరిస్థితిని బట్టి ఎంతగానో ప్రేమించిన కుమారుడే మోసం చేస్తే, కుట్ర చేసి మోసం చేస్తే అలాగూ బయటకు వచ్చి ఆ కొండ ఎక్కుతూ ఆ ఎండకు తట్టుకోలేక కొండ ఎక్కుతూ కన్నీళ్లు విడిచి ఏడ్చినటువంటి పరిస్థితులు పిల్లల దావీదు కుమారుని బట్టి. ఆ పరిస్థితులలో దేవుడు దావీదు పక్షంగానే ఉన్నాడు, అబ్షాలోము పక్షంగా లేడు కనుక ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో గాడిద ఎక్కినాడు. అంటే గాడిదలు ఎక్కడ, అందుకే నేను అంటున్నా గాడిద మనము గాడిదలతో పోల్చుకోవడం అల్లాగరికల్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అల్లాగరికల్ ఇంటర్ప్రిటేషన్ ఈస్ నాట్ కరెక్ట్ అని. ఇప్పుడు ఆ గాడిద మీదకి అబ్షాలోము స్పీడ్ గా వెళ్తున్నాడు. ఆ యుద్ధంలో తప్పించుకొని పారిపోతున్నాడు. అతనికి వెంట్రుకలు ఉన్నాయి. ఏ వెంట్రుకలు అయితే మురిసిపోతూ వాళ్ళ నాయన, ఏ వెంట్రుకలు అయితే మురిసిపోతూ తానంటున్నాడు. కరెక్ట్ గా ఒక ప్లేస్ వచ్చే లోపల అదంతా కూడా కుదురుగా ఉన్నటువంటి చెట్టు గాడిద నేరుగా చెట్లలోకి పెరిగింది. ఆ చెట్లలోకి పెరిగిన లోపల ఈ వెంట్రుకలు వచ్చేసేసి ఆ చెట్లకు వచ్చేసేసి చుట్టుకున్నాయి. పెద్ద వెంట్రుకలు కదా చుట్టుకున్నాయి. ఇంకా అతను తప్పించుకొని పోదామనంటే ఇంకా ఏమాత్రం తప్పించదు. ఇంకా అతను హ్యాంగ్ అయిపోయాడు. గాడిద లోపలికి వెళ్ళిపోయింది. ఇతనేమో ఆ చెట్లకు ఎంత విడిపించుకుని అతను వల్ల కాల వెనక నుంచి వచ్చినాడు, బాణాలతో కొట్టినాడు, స్పాట్ లోనే చచ్చిపోయినాడు అబ్షాలోము. కాబట్టి ఉరిగించినటువంటి గాడిద ఆ విధంగా ఉంది. ఇంకొక గాడిద ఉంది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభును అలా ఎంతో ఆప్యాయంగా, ఎంతో ఆనందంగా మోసినటువంటి, ఊరేగించినటువంటి గాడిద. ఒకటేమో ఉరిగించిన గాడిద, ఇంకొకటి ఉరి తప్పించిన గాడిద, ఇంకొక గాడిద ఊరేగించిన గాడిద. ఈ ఊరేగించిన గాడిదే యేసయ్యను అలాగే యెరూషలేము మీద. ఈ 3 గాడిదలు ఒక రకంగా ఉంటే బైబిల్ ఇంకొక గాడిద ఉంది. అడవి గాడిద అంటారు దాన్ని, అడవి గాడిద. ఎందుకంటే స్పీడ్ గా ఈ విషయాలు చెప్తున్నా. అడవి గాడిద వచ్చేసేసి మామూలు గాడిద కాదు. ఈ అడవి గాడిద వెరైటీ. ఇది చాలా హెడ్ వెయిట్ ఉంటుంది అనమాట. ఇది దాన్ని కంట్రోల్ చేయడం, అడవి గాడిదని కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదు. దాని గురించినటువంటి విషయాలు వర్తమానాలు వేరుగా ఉన్నాయి. కాబట్టి ఆ అడవి గాడిదని ఎవరు ఎక్కరు, అది చాలా హెడ్ వెయిట్, దాని గురించిన పరిస్థితులు వేరు. కనుక గాడిదల విషయాల్లో దయచేసి జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉంటున్నాం. మనమందరం పిల్లరా అలాగే యేసుక్రీస్తు ప్రభువు ఆ గాడిద మీద ఆయన యెరూషలేములోకి వచ్చాడంటే ప్రవచనాత్మకమైనటువంటిది, దేవుని ఉన్నతమైన ఉద్దేశం. మనమందరం కూడా మన ప్రభు జయోత్సవంతో యూదుల రాజుగా డిక్లేర్ చేయబడినటువంటి ఆ దినాన్ని మనమందరం జ్ఞాపకం చేసుకున్నాం. చివరిలో ఒక్క మాట పిల్లరా, యేసు ప్రభువు జన్మించినప్పుడు
యేసు ప్రభువు వారు జన్మించినప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయం, అదొకటి దయచేసి అందరం చదువుకొని ముగించుకుందాం. రండి, లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 13-14 ముగించుకుందాం దయచేసి. లూకా సువార్త 2:13-14. వెంటనే పరలోక సైన్య సమూహము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద బాగా ఇప్పుడు యేసు ప్రభువు జన్మించినప్పుడు ముగించుకున్నప్పుడు గొప్ప సత్యం తెలుసుకొని పరలోక సైన్య సమూహము దేవుని స్తుతిస్తున్నారు. వారు దూతాలి అనగా ఫస్ట్ క్యారల్స్ ఇక్కడ మొదలైనాయి. ఏంజల్స్ క్యారల్స్ మొదలు పెట్టారు. ఆ తర్వాత మనం క్యారల్స్, ప్రపంచంలో మనం క్యారల్స్ మొదలు పెట్టాం. వాళ్ళ క్యారల్స్ లో వారు ఉపయోగించిన పదం ఏంటంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. పరలోకము, భూలోకం 2 పదాలు ఉపయోగించబడ్డాయి. పరలోకములో దేవునికి మహిమ, భూమి మీద సమాధానం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు రండి, లూకా సువార్త 19వ అధ్యాయము, ఇవాళ మనం చదువుకున్నటువంటి టెక్స్ట్ ఆ ఒక్క వచనం చదువుతాం. లూకా సువార్త 19వ అధ్యాయం పిల్లల, ఆ 19వ అధ్యాయంలో అక్కడ వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా 18వ వచనం నేను సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండుగాక అని తాము చూసిన అద్భుతాలన్నిటిని గురించి మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఇక్కడ 38వ వచనం మనం చూసినప్పుడు పిల్లరా, అక్కడ ఉన్న శిష్యులు కావచ్చు, సమస్త ప్రజలు, భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రజలు అక్కడ ఆ రోజు ఎవరైతే ఆ గ్యాదరింగ్ అక్కడికి వచ్చారో అందరూ కూడా అక్కడ వాళ్ళు ఉపయోగించిన పదం ఏంటంటే ప్రభువునకు మహిమ కలగాలి, ప్రభు పేరులో వచ్చు రాజు స్తుతింపబడును గాక, మెస్సియా స్తుతింపబడును గాక. గుడ్, అంతవరకు బాగానే ఉంది. అయితే వాళ్ళు ఉపయోగించిన పదం చూడండి, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక. చూసారా, అనగా పరలోకమందు మాత్రమే సమాధానం, పరలోకమందు అక్కడ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అంటారే కానీ భూమి మీద సమాధానం, భూమి మీద సమాధానం అనేటువంటి మాట వాళ్ళు అక్కడ పలకలేదు. దేవుడు పలికించలేదు వారితో. దయచేసి గుర్తుంచుకోవాలి గొప్ప సత్యం. దేవుడు పలికించలేదు. ఆనాడు దూతలు పలికారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. కానీ యెరూషలేములో యేసు ప్రభువు వారు జయోత్సవంతో ప్రవేశించిన వేళ మొత్తం ప్రజలందరూ కలిపి పలికిన మాటలు, హోసన్నా జయం, దావీదు కుమారునికి జయం, ప్రభు పేరులో వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు మహిమ, సర్వోన్నత స్థలములలో మహిమ అంటున్నారు. కానీ భూలోకములో సమాధానం అనే పదం ఉపయోగించలేదు. కారణం, దేవుడు పలికించలేదు వారి నోట నుండి. ఎందుకనగా అదే వారంలో జరగబోతుంది. ఏ రాజులైతే వారు పొగిడారో, ఏ రాజులైతే కీర్తించారో, అదే యెరూషలేము వీధుల్లో అదే రాజులు మెస్సియాను వాళ్ళు ఈడ్చుకుంటూ, వాళ్ళు తన్నుకుంటూ, సిలువ వేసుకుంటూ వాళ్ళు యేసు ప్రభువును అవమానపరిచేటువంటి ఆ దినమ సమయం ఆసన్నం అయింది కనుక దేవుడు వారి నోట నుండి ఆ మాట పలికించలేదు. యేసు ప్రభువు కూడా ఒకసారి ఫస్ట్ టైం సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఆయన చేతికి దేవుని వాక్యం బైబిల్ ఆయన చేతికి అందించబడితే గ్రంథపు చుట్ట విప్పి ఆయన చదువుతున్నాడు. పిల్లల యెషయా గ్రంథ ప్రవచనాన్ని చదువుతున్నాడు. ప్రభు హితవత్సరం ప్రకటించుటకు ఆయనను పంపి ఉన్నాడు అని అక్కడ ఆగిపోయినాడంటే, ప్రభు హితవత్సరం ప్రకటించుటకు ప్రభువును పంపి ఉన్నాడని అక్కడ ఆగిపోయి నేడు మీ విడిగిడిలో ఈ లేఖనము నెరవేర్చబడినది అని చెప్పాడు. అంతేగాని ఆ ప్రభు హితవత్సరం ప్రక్కన యెషయా ప్రవక్త యొక్క ప్రవచనంలో నెక్స్ట్ దేవుడి ప్రతిదండన దినం అది ఉంది అనేటువంటి విషయాన్ని యేసు ప్రభువు ఉద్దేశపూర్వకంగా ఇక్కడ స్టాప్ చేశాడు.
దేవుడు తన ప్రజల ద్వారా ఆ పలికించినటువంటి మాటలు. కాబట్టి ఈ దినం మామూలు దినం కాదునైనా, చిన్న విషయం కాదు. కాబట్టి దయచేసి నేను మీకు సవినయంగా మనం చేస్తున్న ముగింపులో ఇంకా పూర్తి వివరణ ఇచ్చడానికి చాలా ఉంది, కానీ మనకు సమయం లేదు కనుక నేను మీ అందరికీ మనవి చేయడం ఏంటంటే, యేసు ప్రభువు ఈ దినం నుంచి ఆయన ప్రవర్తించినటువంటి తీరు చాలా విచిత్రంగా ఉంది. ఈ వారంలో యేసు ప్రభువు 3 సార్లు యెరూషలేములోకి వస్తారు. మొట్టమొదటిసారి ఒక రాజుగా, అనగా ఈ దినాన రాజుగా ప్రవేశం పొందిన యేసు ప్రభువు నెక్స్ట్ యాజకుడిగా ఆయన మళ్ళా, అనగా మంగళవారం రోజు మనం దేవాలయ శుద్ధీకరణ, ఆయన యాజకుడిగా ఎందుకు వచ్చినట్టే, రావడం త్వరగా తీసుకొని బంధలు ఆ కింద పడేసేసి, రూకలన్నీ కింద పడేసేసి, పావురాలన్నీ వాళ్ళని చల్లా చెదురు చేసి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి మళ్ళా కొట్టేసేసినాడు రాజు. నెక్స్ట్ యేసుక్రీస్తు ప్రభువు ప్రవక్తగా 3వసారి ఆయన ప్రవేశం. ఏంటి ఎలా అనేటువంటిది ఈ వారపు ఈ ప్యాషన్ వీక్ ఆరాధనలో వర్తమానాలలో మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ వారంలో ప్రభు ఇప్పటి నుంచి చాలా చాలా విచిత్రంగా ఆయన ప్రవర్తిస్తూ వచ్చాడు. చాలా విచిత్రంగా, దయచేసి గుర్తుంచుకోవాలి. ఈ దినం నుంచి ప్రభు అనగా ఎప్పుడు ఆయన యూదుల రాజు అంటే ఆయన పలకలేదు. మెస్సియా అంటే ఆయన మౌనంగా నవ్వుతూ ఉండేటువంటి ఆయన ఈ దినాన ఆయన పబ్లిక్ డిక్లరేషన్ ఇచ్చాడు. అక్కడ వాళ్ళు అంటున్నారు, ఏమి బోధ కూడా ఇదిగో నీ వాళ్ళని స్టార్ట్ చేయి, వాళ్ళు గట్టిగా కేకలేస్తున్నారు, కేకలేదని చెప్పు, చిన్నపిల్లలు కూడా కేకలేస్తున్నారు, వాళ్ళని ఏంటి అరుస్తుంటే గమ్ముకుంటారు మీరంటే, ఇదిగో వాళ్ళ మీద గమ్ముకుంటే ఈ రాళ్ళు కేకలేస్తాయి, ఈ రాళ్ళు నేను యూదుల రాజులని ఈ రాళ్ళే కేకలేస్తాయి, నేను మెస్సియాని ఈ రాళ్ళు కేకలేస్తాయని యేసు ప్రభువు అంత స్పష్టంగా ఆయన పబ్లిక్ డిక్లరేషన్ ఇచ్చినటువంటి దినం ప్రపంచ చరిత్రలో క్యాలెండర్ కు మూలాధారమైనటువంటి దినం ఇది. ఈ దినం నుంచి ఆయన ప్రవర్తించినటువంటిది, ఆయన యెరూషలేము దేవాలయంలోకి ఎంటర్ అయినాడు, ఏం మాట్లాడాడు, సైలెంట్ గా వచ్చాడు, దేవాలయాన్ని చూస్తాడు, నగరాన్ని చూస్తాడు, అలా వెళ్ళిపోయాడు. పిల్లల ఈ వారంలో రేపటి దినం ప్రత్యేకమైన వర్తమానం, రేపు ప్యాషన్ వీక్, రేపు సాయంకాలం ఆరాధన ఉంటుంది మనకి 6 గంటలకు. పిల్లల రేపు ఆరాధనలో అంచులపు చెట్టును యేసు ప్రభువు ఎందుకు శపించారు, ఇది చాలా విచిత్రమైనటువంటి విషయం. నెక్స్ట్ దేవాలయ శుద్ధీకరణ మంగళవారం, అంటే చాలా సంభవాలు ఉన్నాయి, బట్ ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి సంభవాలు. అనగా యేసు ప్రభువు ఎప్పుడు వెళ్ళి కొరడా ఎందుకు తీసుకున్నాడు, కొరడతో ఎందుకు కొట్టినాడు, ఆ రూకలన్నీ ఎందుకు ఇసిరి పడేసినాడు, ఆ బలలన్నీ ఎందుకు కింద పడేసినాడు, ఎంత కారణం ఆలస్యం దేవాలయంలోనికి ఆయన చాలా విచిత్రంగా ప్రవర్తించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చెదరగొట్టేసి నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని యేసు ప్రభువు అంతకుముందు ఎన్నోసార్లు వచ్చిన ఆయన విధంగా చేయలేదు. ఎందుకు ఈ వారంలోనే చేశారంటే అదే కారణం. పిల్లల హోలీ వీక్ ప్యాషన్ వీక్ యొక్క ప్రత్యేకత. ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, యేసు ప్రభు యొక్క పాదాలను పట్టుకున్నది, ఆమె కన్నీళ్లు విడిచింది, కన్నీళ్లతో ఆయన పాదాలను అలా ఉంది, ఆ తల వెంట్రుకలతో యేసు ప్రభు యొక్క పాదాలు పిడిచింది. నెక్స్ట్ అత్తలు తీసుకున్నది, విలువైనటువంటి ఆ 365 దినాలు కష్టపడితే, 1 సంవత్సర కాలం కష్టపడితే వచ్చినటువంటి ఆ సంవత్సర కష్టార్జితమంతా కూడా ఒక అర్థం రూపాన ఆ విలువైనటువంటి వెలబెట్టి కొని ఆ వెలతో ఆ అర్థం పుట్టిని పగలగొట్టి యేసు ప్రభు యొక్క తల మీద పోసి యేసు ప్రభు మరణ పునరుద్ధారణకు సాదృశ్యంగా నిలిచి ఆ రాజ్య సువార్త లోకమంతటా ఈమె చేసిన కార్యం ఎక్కడికైనా ప్రశంసించబడుతుందనేటువంటి గొప్ప పని చేసింది ఆ స్త్రీ. ఇది కూడా ఈ వారమే జరిగింది. బుధవారం బేస్తవారం వచ్చింది, మాంటీ థర్స్డే యేసు ప్రభువు అరెస్ట్ చేయబడేటువంటి సందర్భం అని. పిల్లరా ఆ రోజు యేసు ప్రభువు సడన్ గా ఆలోచనలందరినీ పిలిచాడు. 12 మంది శిష్యులు వచ్చినారు, మెడగదిలోనికి వచ్చినారు, మెడగదిలోకి వస్తే ఒక పాత్ర తీసుకున్నారు, అలాగే నెక్స్ట్ తువాల తీసుకున్నారు, తువాల కట్టుకున్నారు, అలా పాత్ర తీసుకున్నాడు. సడన్ గా పేతురు దగ్గరికి వచ్చాడు, పేతురు పాదాలను పట్టుకున్నాడు, పేతురు పాదాలను కడుగుతా ఉన్నాడు, శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. యేసు ప్రభువు ఆయన వంగి శిష్యుల కాళ్ళు పట్టుకొని పాదాలను నీళ్లతో కడిగి, చాలా విచిత్రం, చాలా చాలా విచిత్రం. బోధకుడు అలాగూ శిష్యులకు చేసేటువంటి పరిచర్య చాలా విచిత్రం కూడా. అందుకే మాండికర్సే వాళ్ళందరూ అన్నారు, ఏంటి ప్రభువా ఇది అని చెప్పేసారంటే, ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమించిన నాకునా మీరు కూడా అనేకులను ఇతరులకి సహోదరులను ఈ విధంగానే ప్రేమించండి. ఇది ఆదేశ బేస్తవారం, నేను ఇచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞ. ఈ ప్రత్యేకమైన ఆజ్ఞలలో మీరు నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి అని
ఆ బేస్తవారం రోజు ప్రభు ఆజ్ఞని ఇచ్చినాడు పిల్లరా. ఆ రాత్రి గెచ్చబడిన తోట, ఆ గెచ్చబడిన తోటలో అంతకుముందు ప్రభు వల్ల ఆ రొట్టె తీసుకోవడం, ద్రాక్షారసం తీసుకోవడం, ఆ రొట్టెని ఇట్లా పట్టుకొని ఇది నా శరీరం అనడం విచిత్రం. ఆ ద్రాక్షారసాన్ని తీసుకొని ఇది నా రక్తం అనడం విచిత్రం. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఏంటి రొట్టెలు తీసుకొని నా శరీరం అంటాడు, ఈ ద్రాక్షారసం తీసుకొని నా రక్తం అంటాడు, దీన్ని మీరు తీసుకొని తాగండి అంటాడు, దీంట్లో మీరు ఇతరులకు తెలియపరచండి, నా మరణాన్ని ఇతరులకు తెలియపరచడం. వాళ్ళు చాలా చాలా విచిత్రమైనటువంటి వారం, విచిత్రమైన సంభవాలు, అలాగే శిష్యులకు అనేక ఆత్మీయ పాఠాలు నేర్పినటువంటి వారమే ఈ హోలీ వీక్, ప్యాషన్ వీక్. నెక్స్ట్ గెచ్చమనే తోటలో రక్తపు బిందువుల వలె, ఆయన చెమట రక్త బిందువుల వలె మార్చబడినటువంటి దినం, ఆయన అరెస్టు చేయబడిన దినం. అక్కడి నుంచి మనందరికీ తెలుసు మిగిలినటువంటి విషయాలని కూడా. అందుకే నేను మీకు సవినయంగా మనవి చేస్తున్నా, ప్యాషన్ వీక్, హోలీ వీక్ లో మనము మన జీవితాలు చాలా పవిత్రంగా ఉండాలి. ఇంతవరకు 40 దినాల పరిచర్యలు వేరు, ఇప్పటి నుంచి మనము ఇంకా ప్రభు శిలువకు సమీపమైన పరిశుద్ధంగా ఉన్నాం. మన మాటల్లో పరిశుద్ధత, మన చూపుల్లో పరిశుద్ధత, మన యొక్క ప్రవర్తనలో పరిశుద్ధత, ఆ పరిశుద్ధతను సంతరించుకుంటేనే ఈ ప్యాషన్ వీక్, హోలీ వీక్ లో మనం ఆరాధనలో పాల్గొంటే ఆశీర్వాదాలు మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి, మనం కలిగి ఉన్నటువంటి సమస్తానికి అవి సంప్రాప్తమవుతాయి. అలా కాకుండా ఆచారంగా ఉంటే ఎంత మాత్రము ప్రయోజనం లేదు, ఆశీర్వాదం లేదు సుమా. ఆచారాలు కాదు, ఆత్మీయతతో ఈ వారాన్ని మనము కలిగి ఉందాం. ఈ వారంలో ప్రభువుకు మరింత దగ్గరైనా ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక ఆరాధనలో పాల్గొని ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందాలని మనవి చేస్తూ, గొప్ప దేవుడు తన గొప్ప ఆశీర్వదించును కాక. తిరిగి రేపు సాయంకాలం 6 గంటలకు ఆరాధనకు అందరం కలుసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ పిల్లలు ప్రభువా నీ స్వరం విన్నారు. ఇంకా చాలా విషయాలు నా ముందున్నాయనైనా, నేను కొన్ని మాత్రమే తెలుసుకున్నా. పరలోకమందే సమాధానం, పరలోకమందే భూలోకానికి సమాధానం లేకపోయింది. నీ కుమారుడు సిలువ వేయబడే సమయమైనా ఆనాడు ప్రజలు గుర్తించలేకపోయారు, ఆనాడు ప్రజలు గ్రహించలేకపోయారు. మీరైతే ప్రవచనాత్మకంగా అన్ని తెలియపరిచారు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో యుగాంతమందున్న మాకు బుద్ధి కలుగుటకాయ మీరు పరిశుద్ధాత్ముని ద్వారా గ్రంథస్థం చేసి తండ్రి, మీరు సమస్తము మాకు తేటగా తెలియపరుస్తూ వస్తున్నారు, మాట్లాడుచున్నారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు. నీ వాక్యం ద్వారా నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, మేము సిద్ధపడి పరిశుద్ధతను కలిగి ఈ వారం అంతటిలో నీకు మహిమకరంగా ముందుకు సాగుతా కృపను అనుగ్రహించమని, SIU సంఘ పరిచయాలన్నింటినీ ఫలభరితం చేయమని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మరొకసారి సంఘం అంతటికి కూడా వందనాలు, శుభములను తెలియపరుస్తున్నాం. యేసు ప్రభువు జయోత్సవంతో ప్రవేశించిన ఈ దినం మనందరి జీవితాలకు జయం కలగాలి అని, అలాగే మన ప్రభువు సమస్తాన్ని జయించాడు కనుక మనము కూడా అన్నిటిలో జయము పొందిన వారమై మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మన సంఘం పరిచర్యలన్నిటిలో కూడా జయము పొందుచు మరో సంవత్సర కాలం అంతా కూడా జయకరంగా ముందుకు సాగాలని నేను మనసారా కోరుకుంటూ ప్రభుకు ప్రార్థన చేస్తా ఉన్నా. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు మనలను, మన కుటుంబాలు, మన సంఘాన్ని జయకరంగా, ఆరోగ్యకరంగా, ఆయనకు మహిమకరంగా మనలను నడిపించి కాపాడు కాక. ప్రార్థన. ఆ గొప్ప తండ్రి, మహోన్నతుడమైన దేవ, ఆశ్చర్యకరుడా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఉదయకాలం నుంచి ఇంతవరకు నాయనా నీ పాద సన్నిధిలో దశమ సమయము ప్లస్ మేము కలిగి ఉండే కృప ఇచ్చారు. నీకు వందనాలు, స్తోత్రాలు. తద్వారా మా జీవితాల్లో జయమునిచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు తండ్రి, నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. అలాగే SIU సంఘ పరిచర్యలు ఈ దినాన్ని చూడగలిగి, ఈ దినము సంతోషించి, ఈ దినము నీ సన్నిధిలో ఆనందించేటువంటి భాగ్యం ఇచ్చావు. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ దాసునైనా నా పక్షాన కూడా మీరు కృప చూపి, ఆయన ఎంతో అనారోగ్యము, ఎంతో ప్రభా తండ్రి శరీరంలో బలహీనత ఉన్నను నీ కృప చేత మీరు కాపాడారు, బలమునిచ్చారు, మీ కొరకు సాక్షిగా నిలవబెట్టారు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వారము ప్రత్యేక పరిచర్యలు ఈ వారం అంతా కలిగి ఉండగా
పరిచర్యలన్నిటిలో సంఘాన్ని ఆయన మమ్మల్ని అందరినీ నీ నామ మహిమార్థమై నడిపించి కాపాడండి. ఇదిగో నీ పిల్లలు తిరిగి వెళ్తున్నారు ప్రభు, నీ సమాధాన దీవెనలు వారికి దయచేయండి. ఈ పట్టణాది వారపు జయం, ఈ పట్టణాది వారపు ఆశీర్వాదం అన్ని గృహాలకు మీరు అనుగ్రహించి వారిని ఆశీర్వదించండి ప్రభు. ఘనత మహిమ స్తుతి నీకే చెల్లిస్తూ ప్రేమామయుడు త్వరలో మా కొరకు రానై ఉన్న యేసు నామమున దీన మనస్సుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నా ఆ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు. రాజ్యం, శక్తి, మహిమలు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసును మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన వారిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారము చేయుటకు మనలను సిద్ధపరచును కాక. పునరుద్ధారుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తునకే యుగ యుగములకు మహిమ కలుగును కాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ సమాధానంగా సెలవు.